నెక్స్ట్ ఇది అబ్బే మాకు రాజకీయాలు లేవు, మాకు ఎవరైనా ఒకటే. ఎవరైనా స్వరూపానంద స్వామి, స్వరూపానంద అండి, విశాఖ శారదాపీఠం. విశాఖ శారదాపీఠం స్వరూపానంద స్వామి ఏమంటున్నారు ఆయన? మాకు ఎవరైనా ఒకటే, మాకు రాజకీయాలు మాకు సంబంధం లేదు అని చెప్పని. బాబు గారు సింహలగ్నం మందు ప్రమాణ స్వీకారం చేస్తున్నారు, ఎదురు లేదు ఆయనకి అని ఒక విధంగా ఇప్పుడు నేను అనుకోవటం. వైసీపీ పార్టీకి సంబంధించినటువంటి ఎవరైతే కొంచెం ఎక్కువగా ఎక్స్ట్రాలు మాట్లాడారో వాళ్ళే మారారు అనుకున్నా, వాళ్ళే ఎమ్మటే చేంజ్ అయ్యారు అనుకున్నా. స్వామీజీలు కూడా అంత తొందరగా భయపడిపోయి అంత తొందరగానే ట్విల్ట్ అవుతారని నేను అనుకోవట్లా. మరి ఆయన అంత తొందరగా ఎందుకు పడిపోయాడు అర్థం కావట్లా. మరి అంత తొందరగా పడాల్సిన అవసరం లేదు. బట్ శారదాపీఠం స్వరూపానంద స్వామి గారి మీద ప్రస్తుతం రాష్ట్రంలో అందరూ కోరుతున్నది ఏంటయ్యా అంటే, వారికి సంబంధించినటువంటి ఆ భూ వివాదాలు, శారదాపీఠం చుట్టూతా ఉన్నటువంటి ప్రభుత్వ భూములు, ప్రభుత్వంలో వేసిన రోడ్లు, లేదా అక్కడ చేసినటువంటి అక్రమ నిర్మాణాలు ఏమైతే ఉన్నాయో వాటన్నిటిని విచారణ జరిపి, నిజంగా తప్పు ఉంటేనే, తప్పు లేకపోతే ఏం చేయొద్దు, విచారణ జరిపి తప్పు జరిగుంటే మాత్రం వారిని కఠినంగా శిక్షించాలని, ఆ భూములన్నిటినీ కూడా ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని చెప్పని అందరూ డిమాండ్ చేస్తూ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారిని ఆయన ఏమని సంబోధించాడు? మా పుత్రుడు అని ఏదో వెరైటీ చెప్పాడండి. ఏదో చెప్పాడు నాకు ఆ రోజు ఒకసారి మనం చెప్పాము. అసలు జగన్మోహన్ రెడ్డి గారు అంటే స్వరూపానంద అంటే జగన్మోహన్ రెడ్డి గారు. స్వరూపానంద స్వామి గారి కోసం జగన్మోహన్ రెడ్డి గారు అసలు ఆ ప్రాంతంలో చేయనటువంటి ఇవి లేవు. మరి అంతా మరి ఆయన స్వయం ప్రత్యక్ష స్వామి అంటారు, ఆయన పీఠం కాదు. కూడా చాలా ఆరోపణలు అసలు ఆ పీఠాలు కాదట, ఈ పీఠం వేరని. ఈ పీఠం వేరే పీఠం. అయితే వాళ్ళు అనుకోకుండా చెప్పారు, నేను హైదరాబాద్లో ఉంటాను, నేను వైజాగ్లో ఉండను, నేను అక్కడెక్కడికో వెళ్తున్నాను చెబుతున్నారు. బయట ఉంటే ఏంటయ్యా బాబు, నేనంటే ప్రాణము, నా హృదయంలో ఇంతమందిలో అగ్ని సాక్షిగా చెబుతున్నా, నా హృదయంలో ఒక ఆత్మగా ప్రేమిస్తున్న వ్యక్తి మా జగన్మోహన్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డి అంటే నాకు పరమ ప్రాణం. ఆయన గురించి అహర్నిశలు 5 సంవత్సరాలు కష్టపడింది విశాఖ శ్రీ శారదాపీఠం. విశాఖ శ్రీ శారదాపీఠం పూర్తిగా జగన్మోహన్ రెడ్డి అంటే ప్రాణం పెట్టింది. అక్కడ గోడలను అడిగినా, పక్షులను అడిగినా, చెట్లను అడిగినా, పుట్టలను అడిగినా, వ్యక్తులను అడిగినా జగన్మోహన్ రెడ్డి గెలవాలి, జగన్మోహన్ రెడ్డి గెలవాలి, ఈ రాష్ట్రానికి మంచి చేయాలి, దేవాలయ వ్యవస్థ బాగుపడాలి, హిందూ దేవాలయాల యొక్క భూములు కాజేయకూడదు, హిందూ దేవాలయాల్లో ధూపదీప నైవేద్యాలు బ్రహ్మాండంగా జరగాలి, అన్ని దేవతలు జగన్మోహన్ రెడ్డిని పరిపూర్ణంగా ఆశీర్వదించాలి. రాజుడికి పుత్రుడంటే రాష్ట్రమే కదా. ఈ రోజు ఏం జరిగిందో మీరు చూశారు. సింహాచలంలో ఆ రోజు ఎలా మాట్లాడానో చందనోత్సవంలో మీరు చూశారు. అదే తిరుమల తిరుపతి దేవస్థానంలో జరిగిన వెంకటేశ్వర స్వామి నిత్యం వందలాది సంవత్సరాలు, వేలాది సంవత్సరాలు జరిగే అన్నప్రసాదాన్ని తృణధాన్యంతో మార్చినప్పుడు కూడా నేను విభేదించాను, లెటర్ రాశాను. అందువల్ల ఈ స్వరూపానంద ఏ గవర్నమెంట్ వచ్చినా, ఎవరు మా దగ్గరకు వస్తున్నా మేము ఉన్నట్టుగా మాట్లాడతాం. దూరమైనా పర్వాలేదు, మేము గవర్నమెంట్ దగ్గర బట్టికే పీఠం కాదు ఇది, ఉన్నట్టుగా మాట్లాడటమే. సంపాదించుకోవాలి, దాచుకోవాలి అనుకునే పీఠం కాదు ఇది. ఎప్పుడు యుద్ధమే చేస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారిని లోపలేస్తారో లేదో నాకు తెలియదు, కానీ ఈయనైతే లోపల వేయాలండి. ఈయన వేయాల్సిందే. అబ్బే ఈయన మాట్లాడిన దాంట్లో నా గుండెల నిండా ఆయన ఉంటున్నాడు, నా ఆత్మంతా ఆయన ఉంటున్నాడు. ఏ గోడను అడిగినా, ఏ పిట్టను అడిగినా, ఏ చెట్టును అడిగినా, ఏ పుట్టను అడిగినా, గాలిని అడిగినా, నీరుని అడిగినా, నా నవరంధ్రాలను అడిగినా ఆయనే కనిపిస్తున్నాడు అని చెబుతున్నాడు ఆయన. స్వామీజీలు అటు చెబుతారండి నకిలీ స్వామీజీ అని చెప్పి అంటూ ఉంటారు. నేను ఆ పదం వాడను, కానీ ఆయన మాట్లాడినటువంటి భాష అది కరెక్ట్ కాదు. ఆయన మాట్లాడినటువంటి విధానం అది కరెక్ట్ కాదు. ఒక ముఖ్యమంత్రి గారి గురించి ఆయన చెప్పాల్సింది ఏదన్నా ఉంటే, ఆయన ముఖ్యమంత్రిగా ప్రజలు ఎన్నుకున్నారు, ఆయన మంచి చేయాలని కోరుకుంటున్నాను, ఏది కక్షపూరితమైనటువంటి వ్యవహారాలు చేయకుండా మంచి చేయాలని కోరుకోవడం తప్పు లేదు. లేకపోతే ఇంకొంచెం ఏదైనా చెప్పొచ్చు, నా గుండెల్లో ఆయన, నా ఆత్మ ఆయనే. ఇంకా నయ్యం వైఎస్ వివేకానంద రెడ్డి గారు రాలా ఏందా ఈ ఆత్మానుభవం ఏంటని. ఇందులో ఏంటంటే వంశీ గారు, అంటే ఈ మొత్తం ఎపిసోడ్ ఏంటంటే ఆయన చూస్తే నాకు అర్థం అవుతుంది, ప్లేట్ ఫిరాయించాడు. ఎట్లయితే ఓడిపోయిన వెంటనే వైసీపీ వాళ్ళు తెలుగుదేశం వాళ్ళు జంప్ అయ్యారు, వాళ్ళందరిలో నేను ఎందుకు ఉండకూడదు అనుకున్నట్టున్నారు, లాంగ్ జంప్ చేశాడు.
కానీ ఆ లాంగ్ జంప్ రీచ్ కాదు. ఈసారి ఈ స్కూలు చంద్రబాబు నాయుడు గారి స్కూల్ కాదండి, గుర్తుపెట్టుకోండి. ఈ స్కూలు లోకేష్ గారి స్కూలు. ఈ లోకేష్ గారి స్కూల్లో రెడ్ బుక్లో పేజీ అయితే రాసిందనుకోండి, వారికి ఖచ్చితంగా లోకేష్ గారు ఫోటో గుండెల్లో గుర్తుండే విధంగా స్వామీజీకి ఆయన ఫ్రేమ్ చేస్తాడు. చంద్రబాబు నాయుడు గారు అలా చేయరు, ఈయన ఫ్రేమ్ చేస్తారు. ఆ ఫ్రేమ్ ఇక లోపల ఇట్లా అతక్కపోయి ఉంటుంది, అది బయటికి రాదు. ఈయన ఎప్పుడు లోకేష్ అనుకుంటూ స్వామీజీ జపం చేయాల్సి వచ్చింది ఏమో అనిపిస్తుంది. ఎందుకన్నానంటే ఆ పదము ఆయన ఆ రోజు అలా మాట్లాడి, నాకు ఇప్పుడు రాజకీయాలతో సంబంధం లేదు, నేను అలాంటి వ్యక్తిని కాదు, నాకు అందరూ సమానమే, ఎందుకు నాకు గుండెల్లో నాకు జగనే ఉన్నాడని చెప్పమని ఇప్పుడు ధైర్యంగా తప్పే ఉంది. స్వామీజీ నిజమే చెప్పాలి, స్వామీజీ కూడా నిజం చెప్పకపోతే ఇంకెవరు చెబుతారు? డంబాబుస్ మాటలో వాళ్ళ దగ్గర కోన రవికుమార్ గారిని పంపించాలి ఆయన మీదకి, సరిపోయేది. కోన రవికుమార్ గారు. కానీ ఇందులో వంశీ గారు, ఇప్పుడు జగన్ గారికి ఈయన రాజశ్యామల యాగం చేశారు, ఇక్కడ కేసీఆర్ గారికి కూడా ఈయన రాజశ్యామల యాగం చేశారు, కానీ ఇద్దరు కూడా అధికారం కోల్పోయారండి. అంటే నేనేమంటానంటే, ఇప్పుడు ఆయన చెప్పేది ఆయన అవసరాల కోసం చెప్పాడు. ఈడ కేసీఆర్ గారి దగ్గర ల్యాండ్ తీసుకున్నాడు, అక్కడ కేసీఆర్ గారి దగ్గర అక్కడ జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ల్యాండ్ తీసుకున్నాడు. ఈడ సాహితీ లక్ష్మీనారాయణ అని చెప్పని ఆయన దగ్గర ఒక 50 ఎకరం ఎంతో ల్యాండ్ తీసుకున్నాడు. మొత్తానికి ఇక్కడ సిఐడి సిట్ ఇన్వెస్టిగేషన్ జరుగుతూ ఉంది. ఈ సిట్ ఇన్వెస్టిగేషన్లో ఎవరైతే ప్రజల సొమ్ము సాహితీ లక్ష్మీనారాయణ వసూలు చేసాడు కస్టమర్లది, ఆ ప్రజల సొమ్ముతో ఈ స్వామీజీ గారికి భూమి ఇచ్చాడు. దాని మీద కూడా ఎంక్వైరీ చేయాలి, పిలిపించాడు కూడా రేవంత్ రెడ్డి గారికి, అది కూడా చెప్పాలి రేవంత్ రెడ్డి గారికి. ఏడ రేవంత్ రెడ్డి గారి విచారణ చేయాలి, ఈయన పిలిపించి పిలిపించి విచారణ చేయాలి. ఆడ వీలైతే వైజాగ్ జైలు, ఏడు వీలైతే చెంచలగూడ జైలు, ఈ రెండిట్లో ఒకటి రెడీ చేయాల్సిందే. లేకపోతే స్వామీజీలాగా ఉంటే తప్పులేదు. స్వామీజీల అవతారంలో రాజకీయ నాయకుల యొక్క ప్రాపకంలోకి వెళ్ళి వీళ్ళే ఒక కొత్త అవతారాన్ని ఎత్తి వీళ్ళ నడిపించేటువంటి డంబాబుస్ బ్యాచ్ అందరినీ కూడా మడత పెట్టాల్సిందేనండి. కుర్చీ మడత పెట్టి అంటారు కదా, కుర్చీ మడత పెట్టి. నేను అంటున్నది విమర్శ కాదు, విశ్వాసం కోల్పోతున్నారు. నేను అంటున్నది విమర్శ కాదు. వీళ్ళ వలన మిగిలినటువంటి స్వామీజీలకి చెడ్డ పేరు వస్తుంది, వీళ్ళ వలన హిందూ సాంప్రదాయాల్లో స్వామీజీల మీద ఉన్నటువంటి గౌరవం తగ్గుతుంది, వీళ్ళ వలన హిందూ సమాజం పట్ల మిగిలినటువంటి వ్యక్తులలో అదొక విమర్శ ఉంది. ఈయన మంచి చేశాడు పాపం, తిరుమల దళిత వర్గాలను తీసుకొని మంచి చేశాడు కాదంట్లా. కానీ ఈయన రాజకీయంగా ఎప్పుడైతే రాజకీయ పాత్ర పోషించాడో, జగన్మోహన్ రెడ్డి గారు మరి ఆ రోజు రథాలు తగలబడి శ్రీరాములు గారి విగ్రహాన్ని తలనరికేశారు, మరి ఇవన్నీ అప్పుడు ఆయనకి ఎందుకు కనపడలేదు? అప్పుడు ఎందుకు యుద్ధం చేయలేదు ఆయన? ఎప్పుడెందుకు పోరాడలేదు? అప్పుడు ఎందుకు మాట్లాడలేదు? చంద్రబాబు నాయుడు గారు అంటే వీళ్ళకి లోకువ, ఎందుకంటే ఆయన కొట్టడు కదా అని. జగన్మోహన్ రెడ్డి గారు అంటే కొడతాడని భయం. ఇప్పుడు లోకేష్ వచ్చాడు కాబట్టి 2 డబల్ ఎక్కువ కొట్టాలి. కొడితే అప్పుడు కొట్టడం మీన్స్ అంటే చేసిన తప్పులు ఏమైనా ఉంటే చర్యలు తీసుకోవాలి, అప్పుడు క్లారిటీ వచ్చింది. అప్పటి వరకు ఖచ్చితంగా ఈ విషయంలో ఎవరైతే ప్రభుత్వం సరైన విధంగా సరిగ్గా స్పందించాలి, సరిగ్గా ఇన్వెస్టిగేషన్ చేయాల్సిందే, సరిగ్గా ముందుకెళ్లాల్సిందే అని నా తెలుగుదేశం పార్టీ శ్రేణుల ప్రజల అభిప్రాయంగానే చూడాల్సినటువంటి అంశం ఉంది. రాజుగారు అజిత్ గారు చెప్పాలి. మరి అజిత్ గారు లేరండి. ఓకే, మొత్తానికి పేటానికి మంటలు, పేటం చుట్టూతో మంటలు. సరే చూద్దాం మరి బైట్స్ ఉన్నాయా ఇంకేమన్నా? మొత్తానికి అదే ఇంకొకసారి బయట వెరైటీగా ఉంది. స్వామీజీ గారు చెప్పింది గుండె ఆత్మ, నేనంటే ప్రాణము, నా హృదయంలో ఇంతమందిలో అగ్ని సాక్షిగా చెబుతున్నా, నా హృదయంలో ఒక ఆత్మగా ప్రేమిస్తున్న వ్యక్తి మా జగన్మోహన్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డి అంటే నాకు పరమ ప్రాణం. ఆయన గురించి అహర్నిశలు 5 సంవత్సరాలు కష్టపడింది విశాఖ శ్రీ శారదాపీఠం. విశాఖ శ్రీ శారదాపీఠం పూర్తిగా జగన్మోహన్ రెడ్డి అంటే ప్రాణం పెట్టింది. అక్కడ గోడలను అడిగినా, పక్షులను అడిగినా, చెట్లను అడిగినా, పుట్టలను అడిగినా, వ్యక్తులను అడిగినా జగన్మోహన్ రెడ్డి గెలవాలి, జగన్మోహన్ రెడ్డి గెలవాలి, ఈ రాష్ట్రానికి మంచి చేయాలి, దేవాలయ వ్యవస్థ బాగుపడాలి, హిందూ దేవాలయాల యొక్క భూములు కాజేయకూడదు, హిందూ దేవాలయాల్లో ధూపదీప నైవేద్యాలు బ్రహ్మాండంగా జరగాలి, అన్ని దేవతలు జగన్మోహన్ రెడ్డిని పరిపూర్ణంగా ఆశీర్వదించాలి. రాజునికి పుత్రుడంటే రాష్ట్రమే కదా. ఈ రోజు ఏం జరిగిందో మీరు చూశారు. సింహాచలంలో ఆ రోజు ఎలా మాట్లాడాను,
చందనోత్సవంలో మీరు చూశారు. అలాగే తిరుమల తిరుపతి దేవస్థానంలో జరిగిన వెంకటేశ్వర స్వామి నిత్యం వందలాది సంవత్సరాలు, వేలాది సంవత్సరాలు జరిగే అన్నప్రసాదాన్ని తృణధాన్యంతో మార్చినప్పుడు కూడా నేను విభేదించాను, లెటర్ రాశాను. అందువల్ల ఈ స్వరూపానంద ఏ గవర్నమెంట్ వచ్చినా, ఎవరు మా దగ్గరకు వస్తున్నా మేము ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడతాం. దూరమైనా పర్వాలేదు, మేము గవర్నమెంట్ దగ్గర బట్టికే పీఠం కాదు ఇది, ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడటమే. సంపాదించుకోవాలి, దాచుకోవాలి అనుకునే పీఠం కాదు ఇది. ఎప్పుడు యుద్ధమే చేస్తుంది. నేనంటే ప్రాణము. నా హృదయంలో ఇంతమందిలో అగ్ని సాక్షిగా చెబుతున్నా, నా హృదయంలో ఒక ఆత్మగా ప్రేమిస్తున్న వ్యక్తి మా జగన్మోహన్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డి అంటే నాకు పరమ ప్రాణం. ఆయన గురించి అహర్నిశలు 5 సంవత్సరాలు కష్టపడింది విశాఖ శ్రీ శారదాపీఠం. విశాఖ శ్రీ శారదాపీఠం పూర్తిగా జగన్మోహన్ రెడ్డి అంటే ప్రాణం పెట్టి. కానీ స్వామీజీలు పీఠాధిపతులు ఎవరు కూడా ముద్దులు పెట్టుకోవటం, కౌగులించుకోవటం ఇవి చేయరు. ఈ స్వామీజీ ఏదో ముద్దులు పెట్టుకుంటాడు, అదేందో విచిత్రం. జగనేమో పాదయాత్రలో ప్రజలకు ముద్దులు పెట్టారని, ఈయన జగన్మోహన్ రెడ్డి గారు ముద్దులు పెట్టారు. వెరైటీ ఉంది వ్యవహారం. అయితే ఇదేదో ఖచ్చితంగా విచారణ జరగాల్సింది. ఆయన ఇంకొక ఆయన వచ్చాడు, ఈయన తర్వాత స్వామి, ఇంకో స్వామి, ఆ స్వామి పేరు ఏంది, ఎవరైనా ఇంకో ఆయన, ఇంకో స్వామి వచ్చాడు. లాస్ట్ టైం పార్టీ మారుతా అనేది కాదండి, ఈయన శిష్యుడిగా వారసుడిగా ఒక స్వామి వచ్చాడు. బాగా బాగా 7 అడుగులు ఉన్నాడు. ఆయన ఇంకొక ఆయన వారసుడట. మరి నెక్స్ట్ వచ్చి ఆ స్వామి ఎవరో మరి, ఆ స్వామిని చూడాలి మరి. సరే ఏదైనా కానీ మొత్తానికి సరే చూద్దాం మరి. ఓకే రాజుగారు, మరి స్వామీజీ యొక్క పంతనం మరి ఏం జరిగిద్ది అనేది మనం భవిష్యత్తులో చూడాల్సిందే. సార్ రైట్.